హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన వంట కాన్సరకాయ, వీటిని చిన్న కాకరకాయ అని కూడా అంటారు. కాన్సరకాయల ఫ్రై, వేపుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా చిన్న కాకరకాయలని ముందు వెనక తోలు తీసేసి వాటిని వాష్ చేసుకొని నీళ్ళు లేకుండా వడకట్టుకోవాలి. దీనికి మసాలా కోసం పచ్చిమిరపకాయ, తెల్లగడ్డ, కొంచెం అంత కరివేపాకు, 2 పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా కాకరకాయలని వాటర్ లేకుండా వంపుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెమే ఆయిల్ వేసి ఈ నీళ్ళు వంపి పెట్టుకున్న చిన్న కాకరకాయలని వేసుకొని బాగా హై ఫ్లేమ్లోనే వేపాలండి. లో ఫ్లేమ్లో వేపితే కనుక అది చిట్లిపోతుంది, పగులుతుంది. ఈ వేపుకునేటప్పుడు కొంచెం అంత సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా హై ఫ్లేమ్లో వాటర్ లేకుండా బాగా అవి క్రిస్పీ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకుంటే చేదు అనేది ఉండదు. అందరూ చెప్పినట్టు అస్సలు ఉండదని చెప్పను, కానీ కొంచెం అంత చేదు ఉంటుంది. అది కూడా ఈ ప్రాసెస్లో చేయటం వల్ల ఆ కొంచెం చేదు మాత్రమే ఉంటుందండి, లేదంటే మామూలుగా చేదు ఉంటుంది. బట్ హెల్త్కి అయితే చాలా మంచిది. దీనికోసం ముందుగా మిక్సీలో కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసి మనం పక్కన తీసి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిరపకాయలని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. నున్నగా చేసుకుంటే చేదు వచ్చేస్తుందండి. కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయలని బాగా వేపుకోవాలి. ఇలా బాగా వేపుకున్న కాన్సరకాయలని తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి ఆ ఆయిల్ బాగా వేగాక దాంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి దాంట్లోనే కొంచెం అంత పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసి కరివేపాకు కూడా వేసేసుకొని ఆ ఆనియన్స్ బాగా వేపుకునేలాగా చూసుకోవాలి. ఇలా ఆనియన్స్ బాగా వేగాక ఆనియన్స్ని కొంచెం పక్కకి జరిపి మనం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, దాన్ని యాడ్ చేసి ఆ ఆనియన్స్ని దాని మీద కవర్ చేసి ఒక 2 minutes అలా వదిలేయాలి. ఇలా ఎందుకు చేయాలంటే ఆ పచ్చిమిరపకాయ స్మెల్ అనేది, నసురు స్మెల్ ఉంటుంది కదండి పచ్చిమిరపకాయలో, ఆ స్మెల్ అనేది పోతుంది. ఒక 2 minutes అలా వేపుకోవడం వల్ల ఆ ఎర్రగడ్డకి కూడా ఈ పచ్చిమిరపకాయ ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇలా పచ్చిమిరపకాయ పచ్చివాసన పోయింది, బాగా వేగింది అని తెలిసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాన్సరకాయని కూడా యాడ్ చేసి ఒక 2 minutes లో ఫ్లేమ్లోనే చేయాలండి. ఇదంతా లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి. ఆ పచ్చిమిరపకాయ ఫ్లేవర్ అంతా కూడా దానికి బాగా పడుతుంది. చేదుగా అనిపించిన రైస్లో కలుపుకొని తినడానికి కానీ, పిల్లలు కూడా రైస్లో కలిపి పెట్టండి, చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది. కొంచెమే కనిపిస్తుంది చేదు, ఎక్కువగా కూడా అనిపించదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.